ఒకవేళ మన కర్మలు మంచివైతే మన హృదయం మనకెప్పుడూ సరైన మార్గాన్ని చూపిస్తుంది. కానీ ఒకవేళ మన కర్మలు మంచివి కానట్లయితే, వాటి మార్గం సరైనది కానట్లయితే, మన హృదయం మనల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉంటుంది, సందేహాలు కలిగిస్తుంటుంది. అందుకని మనం మన హృదయం చెప్పేది ఎప్పుడూ వినిపించుకోకుండా ఉండకూడదు, అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అందుకని ఏం చేసినా కూడా బాగా ఆలోచించి చేయాలి. కళ్ళు మూసుకొని ఏదో ఒక దారిలో వెళ్ళకూడదు. సద్భావనను గుర్తుంచుకోవాలి. అందరూ ఒకటేనని గుర్తించాలి. ఎందుకంటే ఈ మార్గంలో నడిస్తేనే మనిషి ఈశ్వరునికి దగ్గర కాగలడు. ఈశ్వరుడు కూడా ఈ సృష్టిని సృజించింది కేవలం సద్భావనతోనే. ఒకవేళ మన మనస్సులో శ్రద్ధ ఉంటే, సబూరి ఉంటే, మార్గాలు వాటంతట అవే కనిపిస్తూ ఉంటాయి. అదే లేకపోతే మన మనసు ఆలోచనలు అనే సాగరంలో చుక్కాని లేని ఒక నావలాగా కొట్టుమిట్టాడతాయి. దానికి ఎలాంటి లక్ష్యం లేకుండా పోతుంది.